నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సూక్ష్మంలో మోక్షం అనే పద్ధతిని ప్రతి ఒక్కరు కూడా మనం అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ రేపు ఉన్నామని అనుకుంటాను. అవును. అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక్కసారి చిన్న ట్రిక్ సరిపోతుంది. రైట్. బయటికి పడిపోతూ ఉంటాం. అలాంటివి మీరు చాలా చూసుండి ఉండాలి జ్యోతిష పరంగా. అది లేకపోతే రావడం కూడా కష్టం మన దగ్గరికి. కరెక్ట్. తాంత్రిక పరంగా, తంత్ర పరంగా. అయితే మనం లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకసారి ఈ తంత్ర పరంగా ఎటువంటి చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవటము, చిన్న చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడటం ఎట్లా అనేది మీరు చెప్తున్నారు. ఒక సిరీస్ లాగా కూడా చేద్దామని అనుకున్నాం. రైట్. ఇవాళ ఏమైనా అటువంటిది చెప్తారా? తప్పకుండా. అది అరోవనా ఫిష్ అని చెప్పి. అరోవనా ఫిష్. రైట్. లైవ్ ఫిష్ లేకపోతే ఉత్తి ఫిష్. అరోవనా ఫిష్. ఫిష్ కరెక్ట్. అది బ్రతుకున్న ఫిష్ తెచ్చుకోవాలా లేకపోతే అది కూడా చెప్తా. చెప్పండి సార్. ఆగా మన క్యూరియాసిటీ ఎక్కువ. చెప్పండి సార్. రైట్. అయితే బతికున్నవి కూడా ఉంటాయి. సో ఈ బతికున్నవి అనేది ఏంటంటే బతికున్నవి తెచ్చుకుని ఇప్పుడు ఇవాళ అక్వేరియంస్ పెంచే వాళ్ళు ఉన్నారు కదా, అది యాక్చువల్ గా మన కంట్రీ నుంచి దిగుమతి అవుతుంది. సో జర్మనీ నుంచి దిగుమతి అవుతుంది. దొరుకుతాయి. కానీ అంటే మనకి చేపలతో సంబంధం ఉండదు కాబట్టి అంత ఐడియా లేదు. కానీ విన్నాను. అది ఇంచుమించుగా 10,000 నుంచి 20,000 దాకా కూడా ఖర్చు అవుతుంది. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే. ఇంట్లో పెట్టుకుంటే. కానీ ఇక్కడ నేను బతికున్న చేపల గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే కనుక, ఇప్పుడు అది పొరపాటున ఏదైనా సరే చనిపోయింది అనుకోండి, మనకి బాధ అనిపిస్తుంది. ఒకటి సొమ్ము పోవటం అనేది ఉంటే పక్కన పెడితే అదొక సెంటిమెంట్ గా భావించే వాళ్ళు కూడా మనం చాలా మంది ఎక్కువ మంది ఉంటాం. సో అలా మనకి ఈవెన్ చిన్న గాజు పగిలినా కూడా మనం చాలా బాధ అవుతూ ఉంటాం. ఈ గోల్డ్ ఫిషెస్ తెచ్చుకుంటుంటాం, బతకవు, అదే పక్కన చచ్చిపోతుంటే బాధ అనిపిస్తుంది. అయ్యో మన ఇంట్లో చచ్చిపోయి కదా. అందుకని ఎందుకు బట్ కానీ దొరుకుతాయి. లైవ్ ఫిష్లు కూడా దొరుకుతాయి, అది వేరే విషయం. రైట్. రేటు కూడా ఎక్కువ ఉంటుంది, అది కూడా వేరే విషయం. సో వాటిని మేము జాగ్రత్తగా కాపాడుకోగలం అనుకుంటే, లేదా మేము ఎన్నిసార్లు కావాలన్నా కొనుక్కోగలం అనుకుంటే అది మీ ఇష్టం, తెచ్చుకోండి. సో కానీ అది కూడా చాలా చక్కటి అదృష్టాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే అంటే శాకాహారులు, మాంసాహారులు, లేదా ఆక్వేరియంతో అభిరుచి లేని వాళ్ళు ఎవరైనా సరే పెట్టుకోవడానికి వీలైనది మనం చెప్తున్నాం కదా. సో ఇది ఏ రకంగా మనకి మేలు చేస్తుంది అంటే కనుక అది చాలా ఒక రకంగా చెప్పాలంటే కనుక, ఇది ఇటు మనకి ఆ చేపను పెంచుకునే వాళ్ళు కానీ లైవ్ నేను ఇటు మామూలుగా ఇప్పుడు మనం చెప్పే రెమెడీ పరంగా కానీ, అంటే మామూలు ఆర్టిఫిషియల్ ఏదైనా కానీ అది చాలా విపరీతమైన అదృష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పి కూడా. అందుకని దీన్ని గోల్డెన్ డ్రాగన్ అంటారు. గోల్డెన్ డ్రాగన్. ఓకే. చైనీస్. సో మనకి కొన్ని ఏంటంటే ఒక ఈ ఫెంగ్షూ అనేది ఉంది కదా, వాళ్ళ చైనీస్ ఫెంగ్షూ ఉంది కదా. మనకి ఏంటంటే ఎక్కువ లాపింగ్ బుద్ధ అనే తెలుసు, కానీ అంతకంటే ఎక్కువ తెలియదు మనకి. కానీ వీళ్ళు లాపింగ్ బుద్ధ తర్వాత ఒక్కోసారి దానికన్నా ఎక్కువగా కూడా అమిత అదృష్ట చిహ్నంగా దీన్ని భావిస్తారు. సో ఇది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే జలతత్వ రాశులు ఉన్నాయో వాళ్ళకైతే కనుక ఇంకా ఇంపార్టెంట్. అంటే కర్కాటకము, వృశ్చికము, మేనము ఈ రాశి వాళ్ళు అయితే అందరూ పెట్టుకోండి. వీళ్ళైతే ఇంకా అద్భుతం. లగ్నం వాళ్ళు ఏదైనా మన లగ్నం అదే చెప్తాం, రాశి అయినా అదే రండి. సో దానికి ఏం తేడా లేదు. కాకపోతే మనం ఏంటంటే జనరల్ గా మన ఇంటెన్షన్ ఏంటంటే, లగ్నం అనేది తక్కువ మందికి తెలుస్తుంది, రాశి అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది అనే మన ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన భాషలో చెప్పాలంటే కనుక, ఒకవేళ నా రాశి అది కాకపోయినా నా లగ్నం మేన్ లగ్నం అనుకోండి, సపోజ్ తెలుసుకోవచ్చు, అది మనకి తెలిస్తే నేననేది ఇప్పుడు నా రాశి నాకు తెలుసు అనుకోండి, నా రాశి కానీ మేన్ రాశి కాదు, వృశ్చిక రాశి కాదు, కర్కాటక రాశి కాదు, కానీ నా లగ్నం మేనం అనుకోండి, నేను పెట్టుకోవచ్చు. ఓకే. కానీ మనం ఏంటంటే ఎక్కువ మందికి లగ్నం తెలియదు, రాసే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మనం చెప్తున్నాం. మీది రాసి అయినా పెట్టుకోవచ్చు, లగ్నమైనా పెట్టుకోవచ్చు, అంతకంటే శుభలగ్నం ఉండదు. ఆ రకంగా ఈ ఫిష్ అనేది పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకోవచ్చు అసలు ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చెప్పండి సార్.
ఇది గోల్డెన్ కలర్ లో ఉంటుంది, సిల్వర్ కలర్ లో ఉంటుంది, తర్వాత మళ్ళీ పింక్ కలర్ లో ఉంటుంది, గోల్డెన్ కలర్ లోనే మళ్ళీ డార్క్ ఎల్లో కూడా ఉంటుంది. ఇది ఏంటి అంటే కనుక ఈ చేప ఇలా ఎగురుతున్నట్టుండి దాని నోట్లో డబ్బులు వేలాడుతూ ఉంటాయి. అంటే దాని నోటితో ఒక కాయిన్ పట్టుకుంటది. ఓ డ్రాగన్ లానే ఉంటుంది కానీ బట్ సింబల్ మటుకు పూర్తిగా చేపే. సో దాన్ని అరోవానా ఫిష్ అంటారు. ఈవెన్ అమెజాన్ కామర్స్ సైట్ అన్నిట్లో కూడా ఈజీగా దొరుకుతుంది, అంత ఫెమిలియర్ అది. సో మనకి 200 రూపాయల ఖర్చు నుంచి 2-3 వేల ఖర్చు దాకా కూడా ఉంటది. అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తో అసలు దాన్ని చూడగానే మనం ఒక మైమర్చిపోతాం. అలాంటివి 3000 కూడా ఉంటాయి ఆ కలర్ కాంబినేషన్. కానీ అతిహీనంగా అంటే మామూలు సామాన్యుడు కూడా భరించగలిగేలాగా 200-300 కూడా దొరుకుతుంది. సో మీరు కామర్స్ సైట్ లో కూడా ఎక్కువ శాతం మీకు దొరుకుతుంది అది. నాణ్యం ఉన్నది ఇంకా కొద్దిగా స్పష్టంగా ఉన్నది కూడా ఉంటుంది నోట్లో నాణ్యం. అవును, దీని నోట్లో ఆల్రెడీ కనబడుతుంది, ఏదో నాణ్యం లాగా ఉంది. అది ఉంటుంది. ఆ స్పష్టత అనే దాన్ని బట్టి కొద్దిగా రేట్ అనేది కొద్దిగా పెరుగుతుంది. రైట్. ఆ ఫోటో పెట్టుకోమంటున్నారా మీరు ఇప్పుడు? ఫోటో కాదు, మనకి బొమ్మలు ఇప్పుడు బొమ్మలు అమ్ముతాయి. ఓకే, ఫోటో కాదు, ఖచ్చితంగా ఇప్పుడు మనకి లాపింగ్ బుద్ధ ఎలాగ ఉంటాయో అలా అమ్ముతారు చక్కగా. అది చెప్పగా 200-250 నుంచి ఇంచుమించు 2-3 వేల కూడా దొరుకుతాయి. ఓకే. సో అది ఎవరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇందాక మనం చెప్పిన రాజులు ఇంకొద్దిగా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. అది మీకు పెట్టుకున్న ఇంచుమించు కొద్ది రోజులు నెలల్లోనే మీకు మార్పు కనబడిపోతుంది. ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోండి, మంచి వైబ్రేషన్స్ వస్తాయి. రైట్ సార్. సో అది దానివల్ల ఏంటంటే మనకి సంపదలు చేకూరటంతో పాటుగా ముఖ్యంగా ఈశాన్యంలో వాయువ్యంలో మన ఇంట్లో దొల్లే తప్పులు ఏవైతే ఉంటాయో ఆ తప్పుల్ని కూడా చాలా మటుకు సరి చేస్తుంది. మరి ఏ మూలను పెట్టుకోవాలి దీన్ని? ఇది ఖచ్చితంగా ఉత్తరం కానీ వాయువ్యంలో కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ, ఉత్తర వాయువ్యంలో కానీ ఈ దిక్కుల్లో పెట్టుకుంటే కనుక చాలా చక్కటి మంచి మార్పులు వస్తాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అంటే దీంట్లో కూడా మనం ఇలా మంచి మంచి కలర్స్ ఉంటాయి, కానీ గోల్డెన్ ఫిష్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ పవర్ ఉంటుంది. సో అందుకని మనం ఏదైనా సరే ఒక 100 రూపాయలు పోయినా కానీ మీకు పెట్టుకునే స్థామత ఉంటే నేను చెప్తున్నా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. సో అది ఈజీగా దొరకటం అనేది ఉంటుంది. షోకేస్ లో పెట్టుకోవడం అట్లా చేయొచ్చుగా. అంటే ఎప్పుడైనా సరే ఇలాంటివి మనం షోకేస్ అనేది కూడా పెట్టుకోవచ్చు, కానీ ఓపెన్ ఉన్నప్పుడు దాని పవర్ ఎక్కువ ఉంటుంది. అదే ఓపెన్ గా ఉండాలి, గ్లాస్ తో అది కవర్ చేసేయకుండా ఓపెన్ గా ఉండాలి. రైట్. మనం సెల్ఫ్ లో పెట్టుకుంటే ఓపెన్ ఉంటే డోర్ మూసేయకూడదు. రైట్. అవి పెట్టుకున్నట్టయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. నేను ఇంచుమించు నా క్లయింట్స్ చాలా మంది ఇస్తూ ఉంటాం. మనకి వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళ ఇండస్ట్రీలు సరిగ్గా సాగకపోతే మనం పెట్టించుని ఉన్నాయి. బిజినెస్ లో కూడా పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా. మన వ్యాపారం ఇప్పుడు మనకి ఇల్లు ఉంది, మనకి వ్యాపార స్థలం ఉంది అనుకోండి, 2 చోట్ల పెట్టుకోండి, తప్పని పెద్ద రేట్ కూడా కాదు కదా. సో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. సో అది మనం అందుకని నేను చేయాలనుకుని కూడా అంత దీని మీద ఈ సబ్జెక్ట్ మీద ఊబిల్లుతున్నాను. 2-3 వారాల నుంచి మనం అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం, ఈ రోజు చేయలేదు. ఎందుకంటే చాలా మంది నేను కొంత నాకంటే ముందే ఎంతో కొంత వాళ్ళ ఆర్థిక లాభం అనేది నేను చూసి ఉన్నాను కాబట్టి, ప్రాక్టికల్ గా చూసారు కాబట్టి మాత్రమే చెప్తున్నాం. అందుకని మనం చేయించాలనేది కూడా అనుకుంటున్నాం. సో దీనికి ఏంటంటే మనం ఏదైనా సరే అంటే మనం ఎప్పుడు కూడా పెట్టుకోవడంతో పాటు ఎంతో కొంత భగవత్ చింతన కూడా ఇవ్వాలి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే స్వామి కార్యం స్వకార్యం రెండు ఉంటే కనుక దాని బలం మరింత పెరుగుతుంది అని చెప్పి. సో ప్రతి రోజు కూడా మనం ఏదైనా సరే అక్కడ ఏదైతే మనం పెట్టిన చోటు ఉందో ఆ చోటు దగ్గర నించబడి ఒక 10 సార్లు ఓం విష్ణవే మత్స్యస్వరూపాయ నమః, ఓం విష్ణవే మత్స్యస్వరూపాయ నమః. ఎందుకంటే మత్స్యావతారంలో విష్ణు వచ్చాడు కాబట్టి దానికి కూడా ఇది రిలేట్ అయ్యింది కనుక 10 సార్లు దాని ముందు చదువుకుని వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా కాళీజయం కూడా ఉంటుంది. ఓకే. ఓం విష్ణవే మత్స్యస్వరూపాయ నమః. చాలా ఒక్క బీజాక్షరం లేదు అంతే. సో అందుకని తేలిగ్గా అందరూ కూడా చదువుకోవచ్చు. సో ఆ రకంగా చదువుకోవచ్చు. అలాగే కాబట్టి దీనికి ఏంటంటే ఇదే అర్థంలోనే అంటే మనం ఏమంటాము స్విచ్ వర్డ్ కూడా చెప్పుకున్నట్టయితే కనుక గోల్డ్ ఫిష్ అంతే, ఏమీ లేదు. గోల్డ్ ఫిష్ అని అది చాలా మంచి ఫలితాలు వస్తాయి. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఇంకేమైనా చెప్తారా? అది అంతకంటే మనం చేయాల్సింది కూడా ఏం లేదు. దీనికి ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు మన ఆడవాళ్ళకి వస్తుంటే మేము బయట ఉంటాం కదా, ఏమైనా మైల పడుతుందా, మళ్ళీ మేము కొత్తది తెచ్చి పెట్టుకోవాలా, అలా అని కూడా అనుకుంటూ ఉంటారు. సో మీకు ఏమి
వాటితో ఏమీ సంబంధం లేదు. ఉమ్. సో ఏదైనప్పటికీ కూడా మనం దీన్ని ఒక పవిత్ర చిహ్నంగానే మనం భావిస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మీకు ఏదైనా అలా అనిపించినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి వాటర్తో కడిగేసుకొని మళ్ళీ కడిగేసి పెట్టేసి మళ్ళీ అదే ప్రకారం పెట్టుకోవాల్సిందే తప్ప మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అవసరం. అది ఎప్పుడు అంటే ఏదైనా మీరు పగలగొట్టుకున్నా ఆఫ్ కోర్స్. అంతే తప్ప విడిగా మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్మనెంట్ గా సొల్యూషన్ ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. ఒకవేళ పోస్టర్ ఏమైనా పెట్టుకోవచ్చా సార్? ఒకవేళ అది అంటే afford ఇప్పుడు- చేయలేము అనుకునేవారు. అంటే పోస్టర్ దాకా వెళ్ళినప్పుడు అదేనా అంతే రేట్ ఉంటుంది. సో మీరు పోస్టర్ అయితే మా అయితే ₹60 ₹70 వస్తుందేమో. సో ఇది మా అయితే 200 ఉంటుంది. అంతేనా? ఓకే. సో మీకు చెప్పాను కదా 200 నుంచి 2-3 వేలు దాకా వేల కూడా దాకా. దొరుకుతాయి. ఓకే. సో దాని కలర్ కాంబినేషన్ అనేది ఎంత ఎక్కువ ఎలివేట్ అయితే అంత రేట్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో So, మీ budget ని బట్టి ordinary గా మీరు మన బడ్జెట్ 200 పైగా మీకు ఆల్మోస్ట్ అన్ని ఈ కామర్స్ సైట్లు అన్నిట్లో కూడా దొరుకుతాయి. So, బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా ఈ ఫిష్ అరోనా ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకుని అదృష్టాన్ని ఖచ్చితంగా మన ఖచ్చితంగా వాళ్ళకి రావాలి. దొరుకుతుంది. విపరీతమైన అదృష్టం అంటున్నారు కాబట్టి. దొరుకుతుంది, గ్యారంటీగా దొరుకుతుంది. రైట్. బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే సార్.